Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. Say here, ఇక్కడ చూడండి, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లెడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం డిస్పైట్ అంటే ఏందని. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. డిస్పైట్తో ఆఫ్ రాదు, ఇన్స్పైట్తో ఆఫ్ వస్తుంది. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అన్నట్టు. అయినప్పటికీ అంటే ఇక్కడ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్. సో అక్కడ బుల్లీడ్ అంటే ఏంది, డామినేట్ చేయడం, ప్రెజర్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఒక రిస్క్ అయితే ఉంది. ఏది మెయిన్ స్ట్రీమ్, ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ చైల్డ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ కనుక వెళ్తే అక్కడ పిల్లలు అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒక రిస్క్ అయితే ఉంది. సో ఉన్నప్పటికీ, ఆ రిస్క్ ఉన్నప్పటికీ అంటే ఏం చెప్పాలి మనం, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్. ఓకే, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ అండ్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ అంటే వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఓకే, కంపల్షన్ చేశారని అర్థం. అంటే నువ్వు మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి. సో అలా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి అటెండ్ అవ్వమని చెప్పారు వాళ్ళ పేరెంట్స్. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. అంటే ఇక్కడ ఇట్ అంటే ఏంది, ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్. వాట్ వాస్ ద బెస్ట్ డెసిషన్? సెండింగ్ హిమ్ టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం అనే ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఏ డెసిషన్ అయితే ఏదైతే ఉందో, సో అది చాలా బెస్ట్ డెసిషన్ అయ్యింది. దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ చాలా డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు అతని గురించి. కానీ ఆ అన్నిటిలో కూడా ఇది చాలా బెస్ట్ డెసిషన్. ఏంది, అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం, అతన్ని ఇండిపెండెంట్ చేయడం అనేది చాలా బెస్ట్ డెసిషన్ అయ్యింది అని చెప్తున్నాడు యాడ్స్ నిక్. హూ లేటర్ అచీవ్డ్, తర్వాత ఎవరైతే సాధించాడో, ఏం సాధించాడు, ఆ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో, రియల్ ఎస్టేట్లో, వీటిలో డిగ్రీని సాధించాడు. ఓకే, ఇట్ వాస్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. సో ఇక్కడ ఏది హార్డ్ అంటే ఆ డెసిషన్ హార్డ్. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే సెండింగ్ హిమ్ టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అనేది అయితే ఉందో, ఆ డెసిషన్ చాలా హార్డ్. బట్ తర్వాత అతనికి అది ఇండిపెండెన్స్ని ఇచ్చింది. ఓకే, సొంతంగా బ్రతకడం ఎలా నేర్పింది. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. So Nick, who was teased, అంటే teased means ragged. ఓకే, సో మేడ్ ఫన్ ఆఫ్, అతన్ని చాలా నవ్వడం చేయడంలా చేస్తారు, జోక్స్ చేశారు అతని మీద. అంటే అతను హ్యాండిక్యాప్డ్ కాబట్టి. సో ఇలా అతను టీజ్ చేయబడ్డాడు, బుల్లీ చేయబడ్డాడు. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. అతనికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడానికి మనకి కాళ్ళు ఉండాలి అని చెప్పుకున్నాం కదా. కాళ్ళు లేవు కాబట్టి ఎలా మూవ్ అవ్వాలి అంటే అతనికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది. దేనికోసం అంటే అది ఫర్ మొబిలిటీ, మూవ్ అవ్వడానికి. ఓకేనా. సో అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. అతనికి ఒక టీం ఉంటుంది పక్కన హెల్ప్ చేయడానికి. ఓకేనా. ఐ వాస్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాస్ 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. సో 8 years ఉన్నప్పుడు అతని లైఫ్లో ఏం జరిగింది అంటే అతను చాలా డీప్గా డిప్రెషన్లోకి పోయాడు. ఐ వెంట్ టు మై మామ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. మమ్మీ, నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు 8 years బాయ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రీజన్ ఇచ్చాడుగా, టీజ్డ్ అండ్ బులీడ్. స్కూల్లో అతన్ని బాగా టీజ్ చేశారు, బులీడ్ చేశారు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. Was terrified what would happen when my parents weren't there to look after me. I felt cold and bitter. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఐ హేటెడ్ గాడ్ని హేట్ చేశాను. దేనికి? ఫర్ డూయింగ్ దిస్ టు మీ. నాకు ఇలా డిజేబిలిటీ ఇవ్వడం వల్ల, నేను ఈ డిజేబిలిటీ నాకు ఇలా ఎందుకు ఇచ్చావని చెప్పి దేవుణ్ణి బాగా హేట్ చేశాను. And was terrified what would happen when my parents weren't there to look after me. నేను చాలా భయపడ్డాను, ఒకవేళ నా పేరెంట్స్ కనుక లేకపోతే నన్ను చూసుకునేది ఎవరు అని. నన్ను లుక్ ఆఫ్టర్ అంటే చూసుకునేది ఎవరు, ఫీడ్ చేసేది ఎవరు అని అతను చాలా భయపడ్డాడు. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ అ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్, బట్ there was so much that was impossible for me.
అంటే ఇక్కడ చూడండి, అతను బ్రష్ ఎలా చేస్తాడు, వాల్ మౌంటెడ్ బ్రష్తో అతను బ్రష్ చేసుకోగలుగుతాడు టీత్. ఓకే, సో వాల్లోనే బ్రష్ ఉంటుంది, అతను ఇలా బ్రష్ చేస్తాడు. ఓకేనా. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్ అయితే షాంపూ ఉంటాయి కదా, అవి వాటర్లోనే వస్తుంటాయి. సో అది అలా దాని సహాయంతో అతను హ్యాపీగా బాతింగ్ కూడా చేయగలుగుతాడు అనమాట. బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. సో ఇలా చాలా చేస్తున్నప్పటికీ పనులు ఇలా ఇలా పనులు చాలా చేస్తున్నప్పటికీ చేయలేనివి చాలా ఉన్నాయి, ఇంపాసిబుల్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. నాకు ఇంపాసిబుల్ అయ్యే విషయాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంతే కదా, కాళ్ళు చేతులు లేకపోవడము ఉండడం ఒకటవుతాయా? కాళ్ళు చేతులు లేకపోవడం వల్ల చాలా పనులు చేయలేరు వాస్తవానికి. ఈ నెక్కుబోచి చేస్తున్నాడంటే కొంత ప్రయత్నంగా కొన్ని చేయగలుగుతున్నాడు, కానీ పూర్తిగా అన్ని చేయలేరు కదా కాళ్ళు చేతులు లేనప్పుడు. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇవన్నీ చేయగలుగుతున్నా, కానీ చేయలేనివి చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు కాబట్టి. At age 10, Nick tried to drown himself in the bath, but luckily, the attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said. But with the help of his religion, friends, and family, Nick managed to pull through to become an international symbol of triumph ఓవర్ అడ్వర్సిటీ. సో ఇక్కడ చూడండి, ఇది ఏజ్ 10లో జరిగిన విషయం. 8 years అప్పుడు అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చాడు, అది అయిపోయింది. 8 years అప్పుడు ఏం జరిగిందో వచ్చారో, ఇప్పుడు 10 years అప్పుడు ఏం జరిగిందో ఇస్తుంటారు. అట్ ఏజ్ 10 నీకు ట్రై టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ అంటే ఇక్కడ బాత్ టబ్లో వాటర్ ఉంటాయి, దాంట్లో మునిగి చనిపోవాలనుకున్నాడు. బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. ఆ యొక్క ప్రయత్నము ఫెయిల్ అయింది. అందుకోసమే అదృష్టవశాత్తు లక్కీలీ అతను చనిపోలేదు. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. అసలు నీకు పర్పస్ అనేది లేకపోతే, ఏదైనా చేయాలంటే మనకు ఒక పర్పస్ ఉండాలి కదా, స్ట్రెంగ్త్ ఉండాలి కదా, అది లేకపోతే పర్పస్ లేనట్టే కదా. సో అది అతను ఫీల్ అయ్యాడు. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ అంటే కంటిన్యూ అవ్వడం. అంటే ఈ డిజేబిలిటీ తోటి కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది ఆయన లైఫ్. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. పుల్ త్రూ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పుల్ త్రూ అంటే సర్వైవ్ కావడం. సో ఇక్కడ రిలీజియన్ హెల్ప్ తీసుకున్నాడు, ఫ్రెండ్స్ హెల్ప్ ఉన్నది, ఫ్యామిలీ హెల్ప్ ఉన్నది. సో వీళ్ళందరి హెల్ప్ తోటి అతను ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్చుకున్నాడు, మేనేజ్ చేయడం నేర్చుకున్నాడు. సర్వైవ్ అవ్వడం అనే విషయాన్ని, బ్రతకడాన్ని ఎలా బ్రతకాలనే విషయాన్ని అతను మేనేజ్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్. అతను యొక్క ఇంటర్నేషనల్కి ఇప్పుడు అతను ఒక పెద్ద ఫేమస్ పర్సన్ కదా, సింబల్. సో ఐకాన్ అయిపోయాడు అనమాట. సో హియర్ ఆఫ్ ట్రయంఫ్ మీన్స్ విక్టరీ ఓవర్ అడ్వర్సిటీ. ఓకే, అడ్వర్సిటీ మీన్స్ హియర్ బ్యాడ్ లక్. అడ్వర్సిటీ మీన్స్ బ్యాడ్ లక్, డిఫికల్టీ, హార్డ్షిప్, మిస్ఫార్చ్యూన్. ఈ అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్, అన్లక్. ఓకేనా, మిస్ఫార్చ్యూన్, అన్లక్ ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి అనమాట. అతనికి ఆ దురదృష్టం ఉన్నప్పటికీ, అంటే అలా పుట్టడం అనేది ఒక దురదృష్టమే కదా. సో అలా పుట్టినప్పటికీ దాని మీద అతను విజయం సాధించాడు. చాలా గ్రేట్ విషయం కదా. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. So, at the age of 13 ఏమైంది ఇక్కడ? 8. At the age of 8 చెప్పాడు, 10 చెప్పాడు, ఇప్పుడు 13 చెప్తున్నాడు. When I was 13, I read a newspaper article about a disabled man. అతను 13 years ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఎవరి గురించి? ఒక డిసేబుల్డ్ మ్యాన్ గురించి. Who had managed to achieve a great things అండ్ హెల్ప్ అదర్స్. అతను అలా హ్యాండిక్యాప్డ్ డిసేబుల్డ్ మ్యాన్ అయినప్పటికీ చాలా విషయాలు సాధించాడు, గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేశాడు, ప్లస్ చాలామందికి హెల్ప్ చేశాడు. సో హియర్ ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ us like this to give hope to others.
సో ఇప్పుడు ఇది చదివిన తర్వాత అతను ఇన్స్పైర్ అయ్యాడు. నిక్ వోచిచ్ ఇన్స్పైర్డ్ బై రీడింగ్ దిస్ ఆర్టికల్ అబౌట్ అ డిసేబుల్డ్ మ్యాన్. సో ఇదంతా చదివిన తర్వాత అతను ఇన్స్పైర్ అయ్యి అప్పుడు అర్థం చేసుకుని రియలైజ్ అయిపోయాడు. ఎలా ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. సో ఇందుకేనా మమ్మల్ని దేవుడు ఇలా పుట్టించాడు అంటే దేనికి? టు గివ్ హోప్ టు అదర్స్, వేరే వాళ్ళకి ఆశ పుట్టించడం కోసం జీవితం మీద. మేము ఇలా ఉండి కూడా ఏదో ఒకటి సాధిస్తే ఏమీ లేని వాళ్ళు కూడా ఇలా సాధిస్తున్నారు. సో అన్నీ ఉన్న మేము ఎందుకు సాధించొద్దని ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆశ ఇలా కలుగుతాయి. ఇలా కలిగించడం కోసం మమ్మల్ని పుట్టించాడు దేవుడు అని చెప్పి అతను రియలైజ్ అయ్యాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూస్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. అతని యొక్క లైఫ్ని ఎలా అతని లైఫ్ ఎలా స్పెండ్ చేయాలనుకుంటుండంటే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అతని లైఫ్ని ఉపయోగించుకోవాలనుకుంటుండు. అండ్ గివ్ దెమ్ ద కరేజ్, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం, వెన్ను తట్టడం, ధైర్యం చెప్పడం. దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. నేనైతే ఏ ఆర్టికల్ అయితే చదివి ఇన్స్పైర్ అయ్యానో ఒక డిసేబుల్డ్ మ్యాన్ గురించి, ఆ ఆర్టికల్ నాకు ఏదైతే ఇచ్చిందో ధైర్యాన్ని, అదే ధైర్యాన్ని నేను ప్రజలకు ఇస్తాను, మోటివేట్ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యాడు. సో ఇది రియల్ ఇన్స్పిరేషన్ బై రీడింగ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ అ డిసేబుల్డ్ మ్యాన్. రియల్లీ గ్రేట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ Nick's life. Okay, I decided to be thankful for what I do have, not get angry about what I don't. సో ఇంకొక డెసిషన్ కూడా తీసుకుంటే ఏంటంటే నాకు ఏదైతే ఉందో దానికి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఏదైతే లేదో నా దగ్గర, నాకు ఏదైతే లేదో దాని గురించి నేను కోపపడను, యాంగ్రీ అవ్వను. సో ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ వాట్ ఐ డూ హ్యావ్. నా దగ్గర ఏదైతే ఉందో, నాకు ఏదైతే ఉందో దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే ఉన్నదానికి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇవ్వని దాని గురించి, లేని దాని గురించి దేవుని నేను హేట్ చేయను, దాని గురించి నేను కోపం తెచ్చుకోను అని చెప్పి డిసైడ్ అయిపోయాడు.